హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అభ్యంగన స్నానానంతరం మేడ వరండాలో తిరుగాడుతూ తల ఆరబెట్టుకుంటున్న జయశ్రీకి దూరాన నడిచి వస్తున్న శ్రీ నగేష్ కనిపించగానే మనస్సు ఆనందంతో లాస్యం చేసింది. వస్తాడని తనకు తెలుసు, అందుకేగా ఇంత అందంగా అలంకరించుకున్నది. ఒకసారి తన వైపు తనే గర్వంగా చూసుకుని మేడ దిగి అతనికి ఎదురేగింది. ఎందుకే నీకింత ఆనందం? తన మనస్సు తనే ప్రశ్నించుకుంటూ అతనికి స్వాగత వచనాలు పలికింది. ఏం చేస్తున్నారు మామయ్య? బొత్తిగా తన వైపు చూడకుండా ఎటూ చూస్తూ ప్రశ్నిస్తున్న నగేష్ ధోరణి ఏమీ నచ్చలేదు జయశ్రీకి. ఇంతటి అందం అతన్ని ఆకర్షించలేకపోయిందా అనే ఆశ్చర్యం, ఆ వెనుకనే అవమాన భావం కూడా కలిగాయి ఆమె మనస్సులో. నాన్న మేడ మీద ఉన్నారు, కూర్చో అన్నది తీయని స్వరంతో. తన స్వరంలో తనకే ఎన్నడూ లేని వయ్యారాలు అందాలు తోచాయి. మౌనంగా ఒక కుర్చీలో ఆసీనుడైన నగేష్ దృష్టి మాత్రం ఇంకా ఎక్కడో వెలుపలి చెట్టు చేమలపైనే నిగిడ్చి ఉన్నది. మీ పొలం పనులన్నీ అయిపోయినాయా? అడిగింది జయశ్రీ. నవ్వాడు నగేష్. ఈ పల్లెకు వచ్చాక నీకు ఇక్కడి భాష అలవడుతున్నదనుకుంటాను. ఆ మాటలలో అతని దృష్టి ఆమె పైకి తిరిగింది, కానీ ఆమె ఆశించినట్లుగా అతని ముఖ కవళికలో మాత్రం మార్పు కలగలేదు. తను నవ్వింది జయశ్రీ. అవును, వెనుక ఏమో అనుకున్నాను, కానీ ఆత్మీయులైన సహృదయులైన వ్యక్తులతో పల్లెవాసమైన ఆనందదాయకమే అనిపిస్తుంది బావా అన్నది అతని నేత్రాలలోని భావాలను చదవటానికి ప్రయత్నిస్తూ. గతుక్కుమన్నాడు నగేష్. మరి ఆ సంభాషణను పొడిగించనివ్వకుండా నడు మావయ్యను చూడాలి అంటూ లేచాడు. ఇంకా ఏమేమో మాట్లాడాలనుకున్న జయశ్రీ నిరుత్సాహపడిపోయింది. పొలాల సౌందర్యాలను తిలకిస్తున్న శ్రీపతి కుమార్తెను నగేష్ను గమనించి చూపులు తిప్పాడు. నమస్కారం అండి, కులాసానా? ప్రశ్నించాడు నగేష్. నా కులాసాకేమొచ్చిందోయ్? ఎందుకు అసలు మాటి మాటికి వచ్చి ఇలా ప్రశ్నించడం? ఆ తీవ్రతకు కలవరపడ్డ నగేష్ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు. జయశ్రీ కల్పించుకున్నది. నేనే రమ్మన్నాను నాన్న, మనకిక్కడ పరిచితులు బంధువులు ఎవరున్నారు గనక. ఒక్క నిమిషం యోచించాడు శ్రీపతి. అవును, అసలు ఇంతకు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? జయశ్రీ భయంగా నగేష్ వంక చూసింది. అతడు భయం ఏమి లేదనే భరోసా ఇస్తున్నట్లు తల పంకించాడు. నిజంగా మీరెందుకు ఇక్కడికి వచ్చారో మీకు తెలియదా అండి? సూటిగా శ్రీపతిని చూస్తూ ప్రశ్నించాడు నగేష్. కొద్దిసేపు ఆలోచించాడు శ్రీపతి. తెలిసి చావడం లేదు అన్నాడు తల విదిలిస్తూ. ఏమైతే అయ్యింది, ఢిల్లీ పోతాను. వాళ్ళను స్వయంగా నేనే జుట్టు పట్టుకుని లాక్కొస్తాను. అమ్మాయి, ప్రయాణం కా త్వరగా. అయితే మీరు కార్లు రైళ్లు ఎక్కి అంత దూరం ప్రయాణం చేయగలరా? భయం లేదా? నిదానంగా అడిగాడు నగేష్. అయ్యో బాబోయ్! భయంతో అటు ఇటు చూశాడు శ్రీపతి. కాళ్ళు హఠాత్తుగా కుర్చీపైకి లాక్కుని మడిచిపెట్టుకున్నాడు. దీనస్వరంతో బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు. చూడబ్బాయ్, కొంచెం ఈ ముసలాడిపైన కనికరించు. ఖర్చులన్నీ నేనిస్తాను. ఢిల్లీ వెళ్ళి మా అబ్బాయిల్ని వాళ్ళ అమ్మని తీసుకురాగలవా? ఓ అలాగే. అయితే మీ అబ్బాయిలు అక్కడ ఉన్నారని మీకు రూఢిగా తెలుసా? ఏం ఉండకేం కసిరాడు శ్రీపతి. ఉన్నవారైతే మరి ఇన్ని ఉత్తరాలకు కూడా జవాబు లేకుండా ఉండిపోతారంటారా? నిర్ఘాంతపోయాడు శ్రీపతి. జయశ్రీ కలవరపడింది రానున్న గాలి దుమారాన్ని ఊహించుకుని. ఏమిటి అలా అనడంలో నీ ఉద్దేశం? నిలువున గజగజ ఉనికిపోతూ రౌద్రాకారంతో లేచి నిల్చున్నాడు శ్రీపతి. నా కుమారులు లేరంటావా? ఉన్నారు, బతికే ఉన్నారు. ఉన్నారు. అంతకంతకు అతని కంఠస్వరం తారస్థాయిని అందుకుంటున్నది. పిడికెళ్లతో బల్లను గుద్ది మరీ నొక్కి నొక్కి చెప్తున్నాడు. నా పిల్లలు చనిపోయారని అన్నావో పేక నొక్కుతాను, అడ్డంగా నరుకుతాను. శ్రీపతి నేత్రాలు అగ్నిగోళాల వలె ఉన్నాయి. శ్రీ నగేష్ నిట్టూర్పును బలవంతంగా అణిచిపెట్టుకున్నట్లు కనిపించాడు. మామూలు ధోరణి వచ్చేస్తోంది బాబా అన్నది జయశ్రీ కలవరపాటుతో లేచి నిలబడి. భయపడకు అని మరదల్ని వారిస్తూ, ఏమిట్రావు గారు అలా రెచ్చిపోతారు? నేనేమన్నానని? మీ అబ్బాయిలు చనిపోయారని నేను అనలేదే అన్నాడు నగేష్. మరేమన్నాయో నువ్వు? తీవ్రంగా ప్రశ్నించాడు శ్రీపతి. ఉత్తరాలకు జవాబు రావడం లేదు కదా. ఢిల్లీలో కాక మరెక్కడైనా ఉన్నారేమో, ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయ్యాయేమో అంటున్నాను.
చల్లారిపోయాడు శ్రీపతి. అది పాయింటే సుమా, నాకింతవరకు తట్టనే లేదు. అంతలోనే అతని రౌద్రమంతా ఏమైపోయిందో నీళ్లు గారిపోతూ ఆలోచనాపూర్వకంగా అన్నాడు. జయ, నగేష్లు తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. మరైతే ఏం చేద్దాం? వాళ్ళు ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది? తెలియకేమండి, నేను ఆరాలు తీస్తానుగా అన్నాడు నగేష్. నాయనా, మంచివాడివి, నాకు ఈ ఒక్క సహాయము చేసి పెట్టు. ఇందాక అనాలోచితంగా నానా మాటలు అనేశాను, మనసులో ఉంచుకోకే. పర్వాలేదండి, మరి నేను వెళ్తాను. సాయంత్రం కాస్త అలా షికారు రారాదు? ఆ రోజున మా ఇంటికి వచ్చారు అంతే, మళ్ళీ ఎక్కడకు రాలేదు మీరు. అలాగే వస్తానులే బాబు. కాస్త శ్రద్ధ చేసి త్వరగా ఆరాలు తీద్దు. మా వాళ్ళ కోసం నీకు పుణ్యం ఉంటుంది. అలాగేనండి, మరి సెలవా? మేడ దిగే వరకు ఎట్లానూ ఓర్చుకున్న జయశ్రీ ఇక కిందికి రాగానే పట్టలేక అసహనంతో అడిగేసింది. ఏమిటి, ఎంతకాలం ఈ తాత్సారం? అసలు తగ్గుతుందా లేదంటావా? అదంతా ఏదో తన తప్పిదంలాగా మాట్లాడుతున్న ఆమె తీరుకు లోపల ఆశ్చర్యపోయినా పైకి ప్రశాంత వదనంతో సరళ స్వరంతో జవాబు చెప్పాడు నగేష్. అలా తొందరపడకు జయ, మార్పు తేగలనని నేను నీకు హామీ ఇస్తున్నాను, కానీ కాల పరిమితిని నిర్ణయించలేను. ఏమో బాబు, ఈ ఏకాంతవాసము నిశ్శబ్ద పల్లె జీవనము నాకు మతి పోగొడుతున్నాయి. నిష్ఠూరత శబ్దిస్తున్న స్వరంతో నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ మాట్లాడుతున్న ఆమె తీరుతెన్నులకు విస్తుపోయాడు. ఏ నిర్వచనానికి ఆమె స్వభావాన్ని అన్వయపరుచుకోవాలో అర్థం కాక ఆశ్చర్యంతో తిలకిస్తూ నిల్చుండిపోయాడు. మతిహీనుడైన తండ్రి మాటలకు ఆమె మాటలకు భేదం ఉన్నట్లే తోచలేదు. వాళ్ళు చచ్చారనే ఏడవనా, నాకు ఈ బందికానా బతుకు ప్రాప్తించిందనే ఏడవనా? కాస్త పట్టణం పోయి వద్దామన్నా సానుకూలం లేదు, మార్గము అంతకన్నా లేదు. కొద్ది క్షణాలు పరీక్షగా చూసిన నగేష్ వాతావరణం మార్చాలనే అభిప్రాయంతో, నాకు కొద్దిగా కాఫీ ఇవ్వగలవా జయ అని అడిగాడు. ఓ, కూర్చో, తెస్తాను. లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన జయశ్రీ వదనంలో అప్రసన్నత కొంత తగ్గినట్లే అనిపించింది నగేష్కు. కూర్చో, నువ్వు తీసుకో అన్నాడు ఆమె తెచ్చిన కప్పులో కాఫీ కొంత సాసర్లో పోసి ఇస్తూ. జయ సంతోషంగా అందుకుంది. అతని సౌమ్య ధోరణికి మనస్సు ఆహ్లాదపడింది. కాఫీ సిప్ చేస్తూ మెల్లగా అన్నాడు. చూడు, నువ్వు ధరించిన దుస్తులు అర్థోక్తిగానే ఆపేశాడు. అతని దృష్టి తన అలంకరణపైకి మళ్ళినందుకు జయశ్రీ అంతరంగంలో ఆనంద తరంగ మాలికలు లాస్యమాడాయి. ఒకసారి తన చీరను చూసుకుని చూడలేక సిగ్గుతో అతని వంక చూసింది. అతను అదేమీ గమనించినట్లు తన ధోరణిలో చెప్తూ పోయాడు. నిన్న నేను లేత రంగులు వాడమని చెప్పాను. మానసికంగా అస్థిరంగా ఉన్న వారికి కన్ను చెదరగొట్టే ఈ ముదురు వర్ణాలు మనస్సుకు అనిర్వచనీయమైన చికాకును కలిగిస్తాయి. జయశ్రీ మౌనాన్ని, చిత్ర విచిత్ర ముఖ భంగిమలను లెక్క చేయకుండా నగేష్ లేచాడు. నేను చెప్పినట్లు నువ్వు పాటిస్తే త్వరలోనే ఫలితం కనిపించి నీ మనస్సుకు ఆందోళన తగ్గుతుంది, నా శ్రమ ఫలిస్తుంది అన్నాడు మెల్లగా అడుగులు వేస్తూ. పాటించాలనే నాకు ఉంటుంది, కానీ ఆమె మాట సగంలోనే ఆగిపోవడంతో నడక ఆఫ్ చేసి వెనుదిరిగాడు. జయశ్రీ అదో వదనయ్యి కాలి బొటనవేలుతో నేల రాస్తూ నిలబడింది. కానీ ఏమిటి నీ అభ్యంతరం? జిజ్ఞాసాపూర్వకంగానే ప్రశ్నించాడు. ఏమీ లేదు, కానీ నేను పట్నం వెళ్ళాలి. వెళ్ళు. పట్నం పోవడం అంటే నాకు మాటలా? కాదన్నమాట. కొత్తగా ఏమైనా కొనుక్కోవాలా? ఎవరినైనా పంపించి తెప్పించుకో. అంత ప్రయోజకులైన నౌకర్లు నాకెవ్వరూ లేరు. కొద్ది నిమిషాలు ఆలోచించాడు నగేష్. మరి ఏం చేద్దాం? మా మంగమ్మను తోడు తీసుకుని వెళ్ళి తెచ్చుకుంటావా? నా కారు ఇస్తాను. మాట్లాడలేదు. ఏం మాట్లాడో? ఏదో చెయ్యవచ్చునులే ఉదాసీనంగా అనేసింది జయశ్రీ. ఆమె తిరిగి ఏమైనా మాట్లాడుతుందేమోననుకున్న అతని అంచనా తప్పుగానే మారిపోయింది. తలంటి పోసుకున్న పొడుగాటి జుట్టును పాయలు పాయలుగా విభజించి వయ్యారంగా కొనగోళ్లతో చిక్కులు విడదీసుకుంటూ అక్కడ మరొక వ్యక్తి అస్తిత్వమే గుర్తించని దానిలా నిలిచిపోయింది. సరే, నేను వెళ్తున్నాను, మళ్ళీ రేపు వస్తానంటూ వెళ్ళిపోయాడు. ప్రత్యుత్తరం ఇయ్యకుండా వెళ్ళిపోతున్న అతన్ని పరీక్షగా తిలకిస్తూ రకరకాల భావాలు పోటీ పడుతుండగా ప్రతిమలా నిలబడిపోయింది జయశ్రీ. వెధవ పని మనిషి, మంగమ్మతో నేను ప్రయాణం చేస్తానా? ఏం, తనన్నిసార్లు పట్నం వెళ్ళాడే, తన వెంట రమ్మనకూడదు అనుకుని ఒక విధమైన రోషంతో చికాకెత్తిపోయింది ఆమె మనసు.
సాయంత్రం వేళ ప్రకృతి మనోహరంగా ఉన్నది. ఎటు చూసినా పూలపాలలు నేత్రపర్వం కావిస్తున్నాయి. ఎటు వినబోయినా పక్షుల కలకల గానాలు వీణుల విందుగా వినిపిస్తున్నాయి. ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ మందరమందరంగా అడుగులు వేస్తున్న శ్రీనగేష్, శ్రీకాంతులు, అందాలకు పుట్టిల్లులా ఉందండి మీ పల్లె. ఇదివరలో నేను చూసిన ఏ పల్లెటూరు ఇలా లేదు అన్నాడు శ్రీకాంత్ హఠాత్తుగా ఏటో చూస్తూ. ఆ విసిరేమిటో అర్థం కాని నగేష్ తాను అతని చూపులను అనుసరిస్తూ దృష్టి తిప్పాడు. పచ్చని చేలతో, పంట పొలాలతో కళకళ్లాడుతున్న ప్రకృతి కన్యతో పోటీ పడుతున్నట్లుగా ఆకుపచ్చ రంగు సిల్కు దుస్తులలో మెరిసిపోతూ వయ్యారంగా అటే నడిచి వస్తున్నది జయశ్రీ. పక్కనే నడుస్తున్న తండ్రితో ఏమేమో చెప్పి కలకలా నవ్వుతూ. ఆహా, ఏం బ్యూటీ అండి! పల్లెలో కూడా ఎంత ఫ్యాషన్ అయినా అందమైన ఫార్వర్డ్గా ఉండే అమ్మాయిలు ఉంటారంటారా? శ్రీకాంత్ ధోరణికి నగేష్ ఏమీ మాట్లాడలేదు. అతని వాక్ ప్రవాహం అలా అలా సాగిపోతూనే ఉంది. అంతలో జయశ్రీ, శ్రీపతులు వారిని సమీపించడం, నగేష్ను జయశ్రీ, ఏం బావా, ఈరోజు ఎంత తీరిక చిక్కింది నీకు? హాస్పిటల్ ఏం చేశావు అని నవ్వుతూ పలకరించడమూ జరిగిపోయాయి. నగేష్ నవ్వుతూ మరదలకి సమాధానం చెప్తూనే ఊరకంట శ్రీకాంత్ ముఖంలో రంగులు చూడబోయాడు. కానీ చాలా సిగ్గు చెందుతున్నట్లుగా తల వంచేసుకొని నిల్చుని ఉన్నాడు శ్రీకాంత్. వీరు శ్రీపతి గారని చాలా ముఖ్యులు మాకు. వారి అమ్మాయి జయశ్రీ. ఇతను డాక్టర్ శ్రీకాంత్. నా హాస్పిటల్లో పని. నా ఒక్కడికి లొంగడం లేదు, అందువల్ల ఒక అసిస్టెంట్ను వేసుకున్నాను అంటూ పరిచయాలు చేశాడు. నమస్కారాల అనంతరం తమకు గల బాంధవ్యాన్ని శ్రీపతి వినకుండా శ్రీకాంత్కు చెప్పాడు నగేష్. సారీ, నా ఇందాకటి మాటలకి ఏమీ అనుకోకండి అన్నాడు శ్రీకాంత్ నగేష్తో. తక్కిన ఇద్దరికీ కొంత దూరంగా నడుస్తూ నగేష్ గంభీరంగా అన్నాడు. నేనేమంత అనుకోలేదు, కానీ ఒక వ్యక్తిత్వము, హోదా అనేవి వచ్చాక కాలేజీ విద్యార్థుల మాదిరిగా ఉండడం కంటే ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటే బాగుంటుంది. శ్రీకాంత్ గత్యంతరం లేక కోపాన్ని లోపలే దిగమింగుకున్నాడు. గ్రహించగలిగిన శ్రీనగేష్ ఆ సంభాషణను మరింత పొడిగించకుండా హఠాత్తుగా మార్చేశాడు. మేనమామ శ్రీపతి యొక్క ప్రస్తుత పరిస్థితి, అతడికి తాను చేస్తున్న వైద్యము వివరించి, నా అసిస్టెంట్ కనుక మీకు అన్నీ వివరంగా తెలియడం మంచిదని చెప్తున్నాను. నేను ఊళ్ళో లేని సమయాలు అవి ఉండవచ్చు. అటువంటి సమయాలలో బాధ్యత మీపై ఉంటుంది అని హెచ్చరికగా అన్నాడు. ఉన్నట్లుండి శ్రీపతి ప్రశ్నించాడు. ఏమయ్యా డాక్టరు, ఇక్కడ నీకేమైనా పొలాలున్నాయా ఏమిటి? ఏమాత్రమే. శ్రీపతి అటువంటి వివేకమైన ప్రశ్నలు వేసిన ప్రతిసారి నగేష్ సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఈ ఊరు వచ్చిన కొత్తలో ఇటువంటి విచక్షణ ఉండేది కాదు. నాన్న నిజంగా కోలుకుంటున్నారు అన్నది జయశ్రీ కూడా సంతోషంగా. రండి, ఇక్కడే ఉన్నాయి మా పొలాలు, చూతురు గాని అన్నాడు శ్రీ నగేష్. అందరూ కలిసి నడిచారు సరదాగా. చక్కగా ఉంది బావా మీ పొలం, నువ్వు ఓపిగ్గా చేయించుతున్నావనుకుంటా పనులు అన్నది జయశ్రీ. చేలగట్ల నిండా మోటారు షెడ్డు దగ్గర అందంగా విరబూసిన బంతి, చేమంతి, కరవీర మన్మథ బాణాలను చూస్తూ యజమానిని చూచిన పాలేళ్లందరూ పని వదిలి పరుగు పరుగున వచ్చారు. ఆజ్ఞల కోసం లేచి నిలబడ్డారు. ఒకళ్ళిద్దరు పోయి త్వరగా షెడ్డులో నుండి 4-5 కుర్చీలు తెచ్చివేశారు. చక్కగా పూశాయి. ఎన్ని రకాల పూలు అంది జయశ్రీ తిరిగి. ఒక పాలేరు ఆమె మాటల్లో మాట కలిపాడు. అవన్నీ అమ్మగారి పూజ కోసమండి. అయ్యగారు శ్రద్ధగా పెంచుతారు పూజకు పనికి వచ్చే పువ్వుల చెట్లన్నీ. అత్తయ్య ఒక్కరైనా పూజలు నువ్వు చేస్తావా బావా? చిలిపిగా ప్రశ్నించింది జయశ్రీ. ఎందుకో అతన్ని హాస్యం చేయి సరదా పడింది ఆమె మనసు. అంతవరకు ఆమె సౌందర్యాన్ని కన్నులతో తాగేస్తున్న శ్రీకాంత్ బాగా చెప్పారు అని ఆమెను సమర్థించుతూ హర్షం ప్రకటిస్తూ బిగ్గరగా నవ్వేశాడు. నగేష్కు లోపల చికాగ్గా అనిపించినా పైకి మాత్రం గాంభీర్యం తొణకనివ్వలేదు. జయశ్రీ అడిగిన తీరు కూడా అతనికి బాధ కలిగించింది. ఆ పూలపైననే దృష్టి కేంద్రీకరించి నిదానంగా జవాబిచ్చాడు. అహంభావం, అవివేకత లేని ప్రతి ఒక్కరూ సృష్టి స్థితి లయకారకులైన ఆ అతీతమూర్తి, ఆ జగన్నాయకునికి ఏదో ఓ విధంగా మనస్సును తలచి నిలిపి ఆరాధిస్తూనే ఉంటారు. ఆరాధన ధ్యానాల తీరు అనేక విధాలు. పూజలే చేయవలసిన అవసరం లేదు. తపస్సమాధిలో మునిగిపోనక్కర్లేదు. అయితే అమ్మగారు ఒక్కరేనన్నమాట పూజలు చేయటం. మా అమ్మగారి కోసమే ఈ అనుంగు పుత్రులు ఈ మొక్కలన్నీ శ్రద్ధగా పెంచుతున్నారా? నగేష్ గాంభీర్యాన్ని అర్థం చేసుకోనట్లే మాట్లాడి హాస్యాలతో ఎగరకొట్టాలని చూసింది జయశ్రీ.
కానీ ఆమె యుక్తి ఫలించలేదు. పూర్వపు గాంభీర్యంతోనే తొణక్కుండా అన్నాడు నగేష్. తల్లి పూజా ఫలమే తనయునికి శ్రీరామ రక్ష, అభీష్ట నిర్వహణే అనుంగు బిడ్డల కర్తవ్యం. అందులో కొత్తగా చర్చించవలసినంత విశేషము, ఆశ్చర్యపడవలసినంత అసాధారణ ఏమీ లేవు అంటూ ఆ సంభాషణను ఆపివేశాడు. పోయి మీ పనులు చూసుకోండిరా అన్నాడు పాలేళ్లను ఉద్దేశించి. అతిథుల వైపు తిరిగి కూర్చోండి జయ, కూర్చోండి శ్రీకాంత్, మామయ్యేరి అంటూనే ఆతృతతో కొద్ది దూరంలో ఉన్న శ్రీపతిని పరుగు పరుగున వెళ్ళి పట్టుకున్నాడు. అతని వెనువెంటనే తక్కిన వారందరూ పరిగెట్టారు. మరుక్షణంలోని అంతా శ్రీపతి చుట్టూ గుమిగూడిపోయారు. రెప్పవాల్చకుండా దృష్టిని ఎదుటికే కేంద్రీకరించి భయం వేసినట్లుగా కనులు విశాలం చేసి గుడ్లు నిలబెట్టేసి గజగజలాడిపోతున్న శ్రీపతిని బలంగా పట్టుకుని అతని దృష్టిని ఆకట్టుకున్న దృశ్యం వంక తాను చూపులు తిప్పాడు నగేష్. అందరూ అటు చూచినా ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. 2 నిమిషాలు తదేకంగా పరీక్షగా పరికించిన నగేష్కు విషయం అర్థమైంది. పెద్ద శబ్దంతో ఊడ్పు చేలకు నీళ్లు తోడుతున్నది మోటార్. అది చూసిన శ్రీపతి అలా వికటించిపోయాడు. ఆ మోటార్ ఆపేయండిరా అని ఆజ్ఞాపించి ఆ దృశ్యం పూర్తిగా చక్షు శ్రవణేంద్రియాలకు సోకనంత దూరం తీసుకెళ్లి ప్రశాంతంగా ఉన్న పనస చెట్టు కింద కూర్చోబెట్టాడు నగేష్ శ్రీపతిని. మంచినీరు లభిస్తుందా ఇక్కడ అని అడిగింది జయశ్రీ ఒక జీతగాడిని. అయ్యో, నుయ్యి మోటార్ ఉండగా నీటికి కరువా అమ్మా అంటూ త్వరగా తెచ్చి ఇచ్చాడు అతను. నాన్న ఇటు చూడండి, ఆవేశపడకండి అంటూ అతని ముఖానికి నీళ్లు రాసి తాగించడానికి ప్రయత్నించింది జయశ్రీ. కానీ ఆమెకు సాధ్యం కాలేదు. ఆ పనిని నగేష్ చేశాడు బలం ఉపయోగించి. అంతవరకు గజగజలాడుతూ విపరీతంగా మెలికలు తిరిగిపోవటమే కానీ నోట మాట రాని శ్రీపతి మంచినీళ్లు తాకాక తేరుకున్నట్లుగా కనిపించాడు. కానీ ప్రేలాపన ప్రారంభమైంది. అయ్య బాబోయ్, మోటార్ కారు, రైలు, విమానం, నా కొడుకులు, నా భార్య, ఇక ఆపలేదు ఆ కేకలు. ఇంటికి తీసుకుపోవాలి, బండి సిద్ధం చేయండి రా అరిచాడు నగేష్. డాక్టర్ ఆజ్ఞ జారీ అయిన 5 నిమిషాలకే సవారీ బండి సిద్ధమైపోయింది. అంతకంతకు తీవ్ర స్వరంతో అరుస్తున్న శ్రీపతిని అందరూ బలవంతంగా బండిలోకి జారవేశారు. దారి పొడవునా ఊరేగింపును చూసినట్టు చూశారు అందరూ. బండి వెనువెంటనే జయశ్రీతో కలిసి నడుస్తున్న నగేష్, పొండి, ఎవరు రావద్దు అని ఒక్క మాట అనగానే అందరూ, పిల్లలు పెద్దలు కూడా నమ్రతతో వెళ్ళిపోయారు. వారికి డాక్టర్పై గల శ్రద్ధాభక్తులు, గౌరవభావము చూసి జయశ్రీ లోపలే ఆశ్చర్యం చెందింది. ఇల్లు చేరాక కూడా శ్రీపతి ధోరణి కట్టుబడలేదు. బావా, ఆ రోజు చేసినట్టు మార్ఫియా ఇవ్వకూడదు అని అడిగింది జయశ్రీ దీనంగా. సానుభూతితో చూశాడు నగేష్. ఆ రోజున కేవలం పరీక్ష చేయటానికి చేశాను, కానీ మత్తు ఇంజెక్షన్ తరచూ ఇవ్వకూడదు జయ. భయపడకు, నేను ఇక్కడే ఉన్నానుగా, మామయ్యకి ఏం పర్వాలేదు. ఆయన తీరు ఎలా మారుతుందో చూస్తాను. జయశ్రీ మరి తర్కించలేదు. దిగులుగా ఓ కుర్చీలో కూలబడి తండ్రిని మౌనంగా తిలకించసాగింది. కారు, రైలు, నా పిల్లలు, నా భార్య, బాబోయ్ దేవుడోయ్ ఏడుస్తూ ఓపిక ఉన్నంత వరకు కేకలు పెట్టి కడకు అలసి సొలసిపోయి నిద్రపోయాడు శ్రీపతి. బరువుగా నిట్టూరుస్తూ లేచాడు నగేష్. ధారాపాతంగా వర్షిస్తున్న కన్నుల్లో నొత్తుకుంటూ కూర్చున్న జయశ్రీని మందగమనంతో సమీపించాడు. దుఃఖపడి ఏం లాభం లేదు జయ, అధైర్యపడకూడదు అని ఓదార్పు వాక్యాలు పలికాడు. చూడు, జాగ్రత్తగా విను, నీకో పని చెప్తున్నాను మాట్లాడుతూ మెల్లగా వరండాలోకి దారి తీశాడు. చెప్పు. జయశ్రీ కూడా దుఃఖం మాని లేచి అతన్ని అనుసరించింది. నగేష్ డాబా గోడను ఆనుకుని నిలబడి పొలాల వైపు దృష్టి సారించి తాను చెప్పదలుచుకున్న విషయం ఎలానో ఆలోచించుకుంటూ చెప్తుండగా జయశ్రీ మంద్రస్వరంతో అన్నది, అప్పుడప్పుడు పొలాల వైపు వెళ్ళి ప్రకృతిని తిలకించడంలోనైనా కొంత ఆనందం కలుగుతుందనుకున్నాను. ఈనాటితో ఆ ఆశ కూడా సమసిపోయింది. నగేష్ కూడా భారంగా అన్నాడు. అవును, నేను అదే బాధపడుతున్నాను. అందుకే నువ్వు పని చెయ్యి, ఇంట్లో అంతా ఆయన కంటికి చల్లగా శాంతంగా కనిపించేటట్లు అలంకరించాలి. అంటే ఏముంది, డోర్ కర్టెన్లు, పూలవాజులోని పూలు, పక్కల దుప్పట్లు, ధరించే దుస్తులు ఒకటేమిటి, అంతా కంటికి చల్లగా మనసుకు ఆహ్లాదంగా ఉండే లేత రంగులే ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏ గొడవ ఆర్భాటం లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి వాతావరణం. ముఖ్యంగా ఒక మేల్ నర్సును మీ నాన్నగారికి అపాయింట్ చేస్తాను. అన్నీ తెలిసిన అతన్ని, నమ్మకస్తుణ్ణి ఏర్పాటు చేస్తాను.
రేపు నేను వైజాగ్ వెళ్తాను. కాస్త నాకు తెలిసిన డాక్టర్లని నర్సులని ఎంక్వైరీ చేసి ఎవరో ఒకరిని కుదిర్చి తీసుకొస్తాను. అంగీకారమేనా? తల ఆడించింది జయశ్రీ. అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు ఉండు ఇప్పుడే వస్తాను అని లోనికి పరిగెత్తింది. 10 నిమిషాల్లో తిరిగి వచ్చిన జయశ్రీ నగేష్ చేతిలో 300 నోట్లుంచింది. ఏమిటిది? నగేష్ మందలింపుగా అన్నాడు. నేను నీ దగ్గర ఫీజు తీసుకుంటానా జయ? ఇంకెప్పుడు ఇలా చేయకు అని తిరిగి డబ్బు ఆమె చేతికి ఇచ్చి వేయాలని చూశాడు. జయ అందుకోలేదు. తలవాల్చి మెల్లని స్వరాన అన్నది, ఫీజు కాదు బాబా, వైజాగ్ నుంచి నాకు అవసరమైన దుస్తులు. ఎవరికి? నీకా? నేను తేవడమా? ఆశ్చర్యంగా ఉంది నగేష్ ప్రశ్న. తప్పుగా ఎంచకు బావా, మరి నాకెవరున్నారు తెచ్చేవాళ్ళు? హీనస్వరంతో ప్రాధేయపడుతున్న ధోరణితో అన్నది జయశ్రీ. అయ్యో అది కాదు జయ నేను అనేది, నొచ్చుకుంటున్నట్లు అన్నాడు నగేష్. ఆడవారి దుస్తుల విషయం నాకేమీ తెలియవు. మరి ఎలాగా? పోనీ ఒకరోజు నా కారులో వెళ్ళి తెచ్చుకోరాదు? ప్రయాణపు ఏర్పాట్లు నేను చేస్తాను. తనతో రమ్మంటాడని ఆశించిన జయశ్రీకి ఆశాభంగమే అయ్యింది. ఆమె అసంతృప్తి స్పష్టంగా వదనంలో దర్శనమిచ్చింది. కానీ అందుకు కారణమేమిటో నగేష్ ఊహించలేకపోయాడు. ఆమె ఇచ్చిన డబ్బు తిరిగి ఆమెకే ఇచ్చివేస్తూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మధ్యాహ్న భోజనానంతరం జయశ్రీని తమ ఇంటికి రమ్మని శ్రీదేవి బండి పంపించింది. విశ్రాంతిగా కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పింది జయ. తాను కాలక్షేపానికి డాక్టర్ గారింటికి వెళుతున్నట్లు. వద్దు అన్నాడు ఇరువైపులా తానే ఎత్తులు వేసి చదరంగం ఆడుకుంటున్న శ్రీపతి. ఏం నాన్న? తలెత్తాడు శ్రీపతి. వాళ్ళెవరు? మనమెవరు? అసలు మనం ఎందుకు ఇక్కడ ఉన్నట్లు? నివ్వెరపోయి నిల్చుని చూడసాగింది జయశ్రీ. తిరిగి అన్నాడు శ్రీపతి. అసలు అమ్మాయి, మనం ఏ ఊళ్ళో ఉండేవాళ్ళం ఇదివరకు? కనుబొమ్మలు చిట్లించి జ్ఞప్తికి రానట్లుగా అడిగాడు. విశాఖపట్నంలో నాన్న. అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? అర్థం కానట్లు గుర్తు రానట్లు విసుగ్గా ముఖం చిట్లించాడు. అప్పటికీ మౌనమే శరణ్యమైంది జయశ్రీకి. నువ్వు అక్కడ చదువుకునేదానివి కదమ్మా అమ్మాయి? హఠాత్తుగా స్ఫురించినట్లుగా అడిగాడు. అవును నాన్న, మెడిసిన్ చదివేదాన్ని. తండ్రికి ఆ విషయం ఇప్పుడు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చినందుకు కొంత ఆశ్చర్యపోతూ కొంత సంతోషిస్తూ అన్నది. మరి ఎందుకు మానేశావు? నడు వెళదాం అక్కడికే. ఇక్కడెందుకు? కొంచెం తడబడుతూ ఆచితూచి అన్నది జయశ్రీ. ఎలా నాన్న? మరి అక్కడ కార్లు రైళ్ళు. ఓ అవును, వెధవరద. వద్దు, ఇక్కడే ఉందాం. మరి నేను వెళ్ళిరానా? వెళ్ళు త్వరగా వచ్చే. అమ్మయ్య, మేడ దిగి వచ్చి తేలిగ్గా గాలి పీల్చుకున్నది జయశ్రీ బండెక్కుతూ. రామ్మ, భోజనాలు అయ్యాయా? హాల్లోనే కూర్చుని ఎదురు చూస్తున్న శ్రీదేవి నిండుగా పలకరించింది జయశ్రీని. చిరునవ్వుతో జయశ్రీ పోయి ఆమె పక్కనే కూర్చున్నది. అత్తయ్య, చాలా తీరిగ్గా ఉంది. భోజనం అయిపోయిందా? నా భోజనం అయిందమ్మా. అబ్బాయి పొద్దున అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమిటో వేళాపాళా లేని తిండి నిద్ర ఏమీ ఉండవు. ఎప్పుడూ రోగులు కష్టసుఖాలే. తన బాగోగులు తనకు అక్కర్లేదు అంటూ ఉండగానే ఏంటమ్మో ఈ నా సంగతేనా అని నవ్వుతూ లోనికి ప్రవేశించాడు నగేష్. వచ్చావా బాబు? నీ మాటే చెప్తున్నాను. స్నానం కానిచ్చి భోజనానికి త్వరగా రా. నువ్వెంతసేపు అయిందో జయ వచ్చి అని అడుగుతూ దగ్గరలోనే ఓ కుర్చీలో కూర్చున్నాడు నగేష్. ఇప్పుడే వచ్చాను కానీ కూర్చోకు బావా, బాగా ఎండెక్కింది. వెళ్ళి భోంచేయి. అబ్బా, అమ్మకు తోడు నువ్వొకతో తయారయ్యావా ఏమిటి? చేస్తానులే, నా భోజనానికి ఏం తొందర? ఇంకా మెల్లగా అంటున్నావా? వేళ మించిపోలేదు. అలా అడిగేవాళ్ళు లేకనేగా ఇంత నిర్లక్ష్యంగా తిరగగలుగుతున్నావు అన్నది శ్రీదేవి మందలింపుగా. ఇక సంభాషణ శృతిమించుతున్నట్లు గ్రహించిన నగేష్ త్వరగా లేచి స్నానానికి వెళ్ళిపోయాడు. కూర్చో జయ, నేను అబ్బాయికి అన్నం వడ్డించి వస్తాను. శ్రీదేవి కూడా లేచి లోపలికి దారి తీసింది. నన్ను సాయం రమ్మంటావేమిటి? నవ్వుతూ అన్నది జయశ్రీ. అంత అదృష్టమా తల్లి నాకు? శ్రీదేవి తనకు అలవాటైన ధోరణిలో అన్నప్పటికీ అందులో అర్థాన్ని గ్రహించిన జయశ్రీ సిగ్గుతో మాట్లాడలేకపోయింది. భోజనానికి వచ్చి కూర్చున్న నగేష్, జయ అక్కడ కూర్చున్నావేంటి? ఇలారా, ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడు. మళ్ళీ నాకు తీరికుండదు. 1 గంటలో ప్రయాణం ఉంది. రాజయ్య ఇలా కూర్చో. శ్రీదేవి కూడా పిలిచింది ఓ పీట వాలుస్తూ. ఇక జయకు తప్పలేదు. పోయి నగేష్కి ఎదురుగా కూర్చుంది. పెదవుల పైకి తోసుకు వస్తున్న అనిర్వచనీయమైన ఆనందహాసాన్ని, కనులలో కదలాడుతున్న కాంతిరేఖలను కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తూ అతను అలా కూర్చుని భోంచేస్తుంటే ఎందుకో చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. మామయ్య ఏం చేస్తున్నారు? అడిగాడు నగేష్. మళ్ళీ ఏ విశేషమూ లేదు, యథాపూర్వమే. ఆహా అన్నట్టు ఓ సంగతి హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్లు చెప్పింది జయశ్రీ. ఏమిటి?
నగేష్ భోజనం ఆపి కుతూహలంగా ప్రశ్నించాడు. ఇక్కడికి వచ్చే ముందు నాన్నగారికి చెప్పాను, ఇలా డాక్టర్ గారింటి నుండి కబురు వచ్చింది, వెళ్తున్నానని. అయితే ఎందుకు అక్కడికి? అసలు మనకి వాళ్ళకి సంబంధం ఏమిటి? ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటూ ప్రశ్నలు మొదలుపెట్టారు. వెనక ఏ ఊళ్ళో ఉన్నాం అని కూడా అడిగారు. ఆహా, నగేష్ వదనంలో సంతృప్తి స్పష్టంగా కనిపించింది. మరి నువ్వేమన్నావు? వైజాగ్లో ఉండేవాళ్ళమని బెదురుతూనే చెప్పాను. అయితే అక్కడికే పోదాం, నడవమన్నారు. ఏమిటి? శ్రీదేవి ఆశ్చర్యం ప్రకటించింది. అవునత్తయ్య, అక్కడ కార్లు రైళ్ళు ఉంటాయి, మనం ఉండలేమని అన్నాను నేను. వెంటనే అంగీకరించారు. అంతేనా? ఏమీ ఆర్పాటం చేయలేదా? ప్రశ్నించాడు నగేష్. లేదు, కానీ ఇది చాలా గొప్ప మార్పే. ఇంతకాలం అంటే ఈ యాక్సిడెంట్ అయిన తదుపరి ఆయనకు నా చదువు సంధ్యల విషయమే పట్టలేదు. నీ చదువు ఏం చేశావని అడిగారు. అచ్చా, పసిబిడ్డ మాదిరిగా ఆనందంగా పైకే ప్రకటించేశాడు నగేష్. చూశావా మరి, ఈ ప్రశాంత జీవనంలో ఆయన జ్ఞాపక శక్తి కోలుకుంటున్నదన్నమాట. అవును, అంగీకరించింది జయశ్రీ. అందుకే కష్టనిష్ఠూరాలు కూర్చి మనం కూడా కొంత శ్రమ పడదాం, ఫలితం దక్కుతుంది అన్నాడు స్థిర విశ్వాసంతో నగేష్. నేను చెప్పిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే చాలా ప్రయోజనం కనిపించవచ్చు. మధ్య మధ్య అల్లరి పిల్లవైపోయి నువ్వు మారం చేయకూడదు, నవ్వేసింది జయశ్రీ. అప్పుడు ఆమెకు తన దుస్తుల విషయం గుర్తుకు వచ్చింది. మంగమ్మ ఏది బావా? ఆమెతో నన్ను పంపిస్తానన్నావుగా అని ప్రశ్నించింది. ఏమిటది? శ్రీదేవి అడిగింది. నగేష్ వివరించాడు. అయ్యో, నాకు తెలియదు కదా, 10 రోజులు సెలవడిగి ఊరు వెళ్ళింది. ఎలా మరి అనుకున్నారు అందరూ కూడా. నగేష్ భోజనానంతరం అందరూ వచ్చి మళ్ళీ హాల్లో కూర్చున్నారు. నాకు వైజాగ్లో కూడా అంత చనువైన వాళ్ళెవరూ లేరు. ఉంటే వాళ్ళ లేడీస్ని ఎవరినైనా కాస్త సెలెక్ట్ చేసి పెట్టమని తీసుకురావచ్చు అన్నాడు నగేష్. అవును అంది జయశ్రీ. పోనీలే, మరి ఏం చేస్తాం, వీలైనప్పుడే వెళ్ళవచ్చు. ప్రస్తుతం ఓ నర్సును మాత్రం మాట్లాడి తీసుకొస్తాను, శ్రీదేవి కల్పించుకుంది. పోనీ నీతోనే తీసుకువెళ్ళి అమ్మాయిని, అంత ఆలోచన దేనికి? జయ, నగేష్లు ఇరువురు ఉలికిపాటుతో చూశారు. నాతోనా అన్నాడు నగేష్ నివ్వెరపాటుతో. అవును మరి, మంగమ్మ 10 రోజులకు కానీ రాదు. అయినా అంతకంటే నీతో తీసుకువెళ్ళడమే మంచిదిగా. ఆడాళ్ళిద్దరూ పోయి బజార్లన్నీ తిరిగి ఎలా వస్తారు? నగేష్ కొంచెం సేపు ఆలోచించి అన్నాడు. వద్దులేమ్మా, అక్కడ ప్రస్తుతం ఓ హాస్పిటల్లోని పేషెంటు నా స్నేహితుడు. అతనికి అక్కడ వైద్యం సరిగా జరగటం లేదు, నాకు రాశాడు. అందుకే ఇక్కడికి తీసుకురావడానికే నేను వెళ్తున్నా. తీరా ఆ రోగి పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ టైం అవుతుందో కూడా. ఆడపిల్లలు దేనికి? ప్రస్తుతం నేను వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఆ విషయం ఆలోచించవచ్చు. నగేష్ అసలు అభ్యంతరం ఏమిటో చూచాయిగా గ్రహించగలిగిన జయశ్రీ నిరుత్సాహపడింది. పోనీ నువ్వు రా అత్తయ్య, నా కోసం కాస్త సహాయం చేయలేవు? బావ అభ్యంతరం అందుకేనేమో అన్నది ఓరగా చూస్తూ. స్పష్టంగా అనంగీకారం తెలియజేయలేక మౌనంగా నిలబడింది శ్రీదేవి. శ్రీ నగేష్ మారు మాట లేకుండా చకచకా వెళ్ళిపోయాడు. చిచ్చి, అనవసరంగా అడిగి తేలికయ్యాని అనుకుంటూ తనను తానే కోపంతో అసహించుకున్నది జయశ్రీ. రాత్రి పొద్దుపోయి తిరిగి వచ్చిన కుమారునికి భోజనం పెడుతూ, ఎలా ఉన్నాడు నువ్వు తీసుకువచ్చిన రోగి అని అడిగింది శ్రీదేవి. బాగానే ఉన్నాడమ్మా, పర్వాలేదు. ఇవాళ రేపు నేను జాగ్రత్తగా చూసుకుంటాను, చాలు. ఆ పైన ప్రమాదం ఉండదు, నిండుగా నవ్వింది శ్రీదేవి. నాకు తెలుసు, నీ చేతిలో పడ్డవాళ్ళెవ్వరూ దుఃఖించరు. మరణశయ్యపై నుండి నవ్వుతూ లేచి హాయిగా జీవిస్తారు, మందహాసం చేశాడు నగేష్. చల్లని తల్లివి నువ్వు, నోరారా మనస్ఫూర్తిగా అలా దీవిస్తున్నంతకాలం నేను చేపట్టిన ప్రతి పని ఫలవంతమవుతుందమ్మా. అలా అంటూ ఉండగానే అతని వదనంలో వెలుగు మాయమై విషాద మేఘాలు ఆవరించాయి. పోనీలే, నా వారికి నేను నా తెలివితేటలు ఉపయోగించలేకపోయినా ఆర్తులు అసహాయులకైనా ఈ అర్ధరహిత జీవితం ప్రయోజనకారి కాగలిగితే చాలు అన్నాడు భారస్వరంతో. అలా అనకు బాబు, భగవన్ నిర్ణయాన్ని మనమేం చేస్తాం? అవును కానీ నీతో పాపం జయని తీసుకెళ్ళమంటే అంత ఆలోచిస్తావేంటి? కావలసినవి ఎలా కొనుక్కుంటుంది మరి? అతని మనసును మరోవైపు మళ్లించడానికి సంభాషణ మార్చింది తల్లి. బాగుందమ్మా, నువ్వు అసలు ఏ బ్రిటన్లోనో అమెరికాలోనో జన్మించవలసింది, ఇక్కడ కాదు. నీ కొడుకు సుబుద్ధి అని నీకు తెలియవచ్చు, కానీ నా వెంట తిప్పితే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? పాపం, అసలే పల్లె ప్రజలు నోటికి వచ్చింది అన్నారంటే ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకో. ఏమీ పర్వాలేదు, తేలిగ్గా అనేసింది శ్రీదేవి. నీ గురించి నిలువెత్తు ధనం పోసినా ఈ పల్లెలో ఎవ్వరూ ఏమీ అనరు, అనడానికి సాహసించరు.
వారి ప్రాణదాతవనే అకుంఠిత గౌరవం ఇక్కడ ప్రతి వారికి ఉంది నీ పైన. నీ మీద గౌరవంతోనే ఆ అమ్మాయిని చూస్తారు. అవునమ్మా, అదంతా సరే, కానీ ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి కదా. వారేమీ అనుకోరనే భరోసాతో వెల్తిగా ప్రవర్తిస్తే ఆ మరుక్షణంలోనే ఆ మర్యాదంతా నశించిపోతుంది. నిండుగా నవ్వింది శ్రీదేవి. అంత దూరం నేను ఆలోచించలేదంటావా? అర్థం కానట్లుగా చూశాడు నగేష్. తిరిగి శ్రీదేవి చిరునవ్వుతో అన్నది, నేడో రేపో ఈ ఇంటి కోడలు కానున్నది, పరాయిదేమీ కాదు. ఎంత తెలివున్నా ఆడవారు ఒక్కొక్కప్పుడు బొత్తిగా అర్థం లేకుండా మాట్లాడతారు. ఈ అమ్మాయిలను చూడగానే నువ్వు బొత్తిగా ఇలా ఎందుకు మారిపోతున్నావో నాకు తెలియదు అని విసుక్కుంటూనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. కుమారుని తత్వం తెలిసి ఉన్న శ్రీదేవి నిండుగా నవ్వుకున్నది. శ్రీదేవి ఆ ఉదయం చాలా సందడిగా ఉంది. నౌకర్లందరికీ హడావుడిగా పనులు పురమాయిస్తున్నది. తన సహజ గంభీరత్వాన్ని మరచిపోయి అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నది. ఒరే, పట్నం పోయొద్దాం, 10 అమ్మాయిని సిద్ధంగా ఉండమని చెప్పు అంటూ ఓ నౌకర్ చేత జయశ్రీకి కబురు పంపింది. ఏమిటమ్మా ఇది? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నగేష్. ఏముంది, ఎందుకంత కంగారు పడతావు? కినుకగా అన్నాడు. ఏమైనా కానీ నేను ఈ పని మాత్రం చెయ్యను. ఆమెను నాతో మాత్రం తీసుకువెళ్ళలేను. ఎన్నడూ నీ ఆజ్ఞను ఎంతగా ఎదిరించలేదు. లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కోపగించుకోకయ్యా బాబు, నీకిష్టం లేని పని నేను బలవంతంగా చేయిస్తానా? మరి కారులో నేను వస్తున్నాను. ఆశ్చర్యంతో చాలాసేపు మాట్లాడలేకపోయాడు నగేష్. ఏంటమ్మా, నువ్వు వస్తావా? ఇటు సూర్యుడు అటు ఉదయించినా ఆశ్చర్యం లేదు, కానీ నువ్వు బయలుదేరుతున్నావంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. సరిగ్గా అక్కడ జయశ్రీ కూడా అదే విధంగా ఆశ్చర్యపోయింది. పరమ సంతోషంగా బయలుదేరి వచ్చింది. ఎందుకో గాని జయ, అమ్మకు నీపై చాలా చాలా ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చేశాయి. ఇదివరలో ఒక్కసారైనా ఇల్లు కదలనిది ఈ రోజున నీకోసం అన్నాడు నగేష్. ఏమేమో ఊహాగానాలతో తేలిపోతున్న జయశ్రీ చిరునవ్వు నవ్వి ఊరుకుంది మాట్లాడకుండా. అమ్మ ఎంత ఉపకార బుద్ధితో హుందాగా ప్రవర్తిస్తుంటే ఈ జయశ్రీ ఒక్క కృతజ్ఞతావాచకమైన పలకదేమా అనే లోపల ఆశ్చర్యపోయాడు నగేష్. అత్తయ్య, నువ్వు నిజంగా నా గురించే బయలుదేరుతున్నావా? ఏమో, నాకు నమ్మకం లేదు. అన్నగారి కుటుంబం అంత ఆపద పాలైనా రాని నువ్వు ఇవాళ ఎంత చిన్న కారణానికి బయలుదేరావా? జయశ్రీకి మనస్సులోని మాట పైకి నిర్మోహమాటంగా అనేయడమే అలవాటు. ఆ మాటలు నగేష్కు కష్టమనిపించాయి. శ్రీదేవి వదనంలో ఏ భావమూ లేదు. గంభీరంగా విని ఊరుకుంది. శ్రీదేవిని జయశ్రీని బజార్లో దిగవిడిచి వెళ్ళిపోయాడు నగేష్. ఆడవారి బేరాలకు కొనుగోళ్లకు అంతూ పంతూ ఉండదంటారు. త్వరగా తెమలండి, నేను మళ్ళీ 3 గంటలకు వచ్చేస్తాను అన్నాడు పోతూ పోతూ. చూద్దాంగా ఎవరు ముందు తెములుతారో. అయినా మీ మగవారికి అడుగడుగునా ఆడవారిని ఏదో ఒకటి అని తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికే నిత్యం తాపత్రయపడతారు. ఆడవారంటే బొత్తిగా అలుసు అన్నది జయశ్రీ సవాల్ చేస్తున్నట్లు. బాగా చెప్పావు. శ్రీదేవి నవ్వుతూ జయశ్రీని సమర్థించింది. అయినా పని మీద వచ్చినప్పుడు కాస్త ఆలస్యమైతే అయ్యింది. డబ్బు వెచ్చించేటప్పుడు నిదానంగా చూసుకోకపోతే ఎలా? సరే బాబోయ్, మళ్ళీ తేడా వస్తే ఆ నెపం నా మీద వేస్తారు. అదేమిటో నిదానంగానే కానివ్వండి. జయ, మర్చిపోకు, లైట్ కలర్స్ ఓన్లీ అంటూనే వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటల వేళ అతను తిరిగి వచ్చేసరికి అనుకున్నట్టుగానే ఇంకా బట్టల కొనుగోళ్లు పూర్తి కాలేదు. ఏం ఇంకా అవ్వలేదు అంటూ వచ్చిన కుమారుణ్ణి శ్రీధర్ ఏడి అని ప్రశ్నించింది శ్రీదేవి వడలంతా నేత్రాలు చేసుకుని వెతుకుతూ. వస్తున్నాడు, ఐస్ క్రీం కావాలంటే అలా పార్లర్కి పంపించాను డ్రైవర్తో. ఇంకా ఎప్పుడు చూద్దాం అని నేనుంటే విసుగ్గా అన్నది శ్రీదేవి. నవ్వాడు నగేష్. కనిపెట్టాను, నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇప్పుడు? అయినా అంత తొందర ఏమిటి? ఇంకా ఓ 2 నెలలు నీ దగ్గరే ఉంటాడుగా అంటూ జయశ్రీ వైపు తిరిగి ఎవరినెక్కారు అని చిలిపిగా ప్రశ్నించాడు. మీకు జ్యోతిష్యం వచ్చని నాకేం తెలుసు మరి అంది మూతి 3 వంపులు తిప్పి. ఇంతకీ శ్రీధర్ అంటే ఎవరు? నీకు తెలీదా? శ్రీదేవి నగేష్లు ఇద్దరూ ఎదురు ప్రశ్నించారు. అదే తెలుస్తుందిలే తర్వాత చటుక్కున సంభాషణ మార్చేశాడు నగేష్. ఏమేం కొన్నారు అంటూ చిరుకోపం నటించింది జయశ్రీ. కొన్నవన్నీ నువ్వు సెన్సార్ చేయాలి కాబోలు. ఇవిగో చూడు. ఎన్నిక చేసినవన్నీ ఒక్కొక్కటే పరిశీలించసాగాడు నగేష్. ఈ చీర అచ్చా బాగుంది. చీర కాదు, డోర్ కర్టెన్. జయశ్రీ సమాధానం. ఓ సారీ, ఈ దుప్పటీలు ఇలా ఉన్నాయేమిటి? హేళన అవసరం లేదు, ఇవి చీరలు కంగుమన్నది జయశ్రీ కంఠం. ఓహో, నాకు తెలియవు మరి, మొదటే చెప్పానుగా. అన్నట్టు ఈ టేబుల్ క్లాత్ ఖరీదెంతచ్చా? అవి టేబుల్ క్లాతులు కాదు, జాకెట్ పీసులు
అని వివరిస్తూ నగేష్ బలవంతంగా చిరునవ్వును ఆపుకుంటూ ఉండడం గమనించిన జయశ్రీ కిలకిలా నవ్వేసింది. తమాషా చేస్తున్నావన్నమాట. ఇంకా తెలియదేమో అనుకుని నేనే వాగుతున్నాను. పో, ఇక నేను చెప్పను. ఇంతలో షాప్ యజమాని తను వారికి పూర్తిగా అపరిచితుడన్న విషయం మర్చిపోయి తెచ్చిపెట్టుకున్న ఆత్మీయతను ఒలకబోస్తూ శ్రీదేవితో మాటలు ప్రారంభించాడు. చక్కని ఈడు జోడునమ్మా. ఏమవుతారు? కొడుకు కోడలునా లేక కూతురు అల్లుడునా? ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ముగ్గురు చిత్రప్రతిమలైపోయారు క్షణకాలం. కానీ లిప్తపాటు కాలంలోనే నగేష్ తేరుకున్నాడు. ఆ విస్మయావస్థ నుండి వెంటనే సంభాషణ మార్చివేయవలసిన అత్యవసర పరిస్థితిలో ఉన్నట్లు గ్రహించి, అమ్మా ఇంతకు ఏమేం కొన్నారు, ఇంకా ఏం కొనాలి అని అడిగాడు తల్లిని. ఇవిగోనండి, వరుసగా దొంతర్లు పెట్టి ఉన్న ప్యాకెట్లను చూపించాడు షాపు యజమాని. తీయండి బాబు, మీరు కూడా తీయండి. ఒకటో రకమైన షూటింగ్ క్లాత్ ఉంది, షర్టింగ్ కూడా ఉంది. చెప్పండి, ఏం తీయమన్నారు? తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు నగేష్. షాప్ యజమాని ధోరణి పూర్తిగా మారిపోవడంతో నా పని అయింది, బిల్లు రాసేయండి అన్నది జయశ్రీ. చిత్తం చిత్తం, అయ్యగారేమీ తీయనే లేదు అంటూ నసిగాడు బిల్లు రాస్తూనే. ప్రస్తుతం అన్నీ ఉన్నాయండి నాకు అన్నాడు నగేష్. ఈ చిన్న చిన్న బొమ్మల గుడ్డ చాలా బాగుంది అబ్బాయి, తీసుకుందామా అన్నది శ్రీదేవి లేత నీలిరంగు ప్రింట్ ఉన్న లెనిన్ క్లాత్ ఒకదాన్ని చూపిస్తూ. బాగానే ఉంది, కానీ ఎందుకమ్మా ఇది మనకి? బుష్కోటుకు బాగుంటుంది. ఎవరికి? ఆశ్చర్యంతో అదిరిపడుతూ అడిగాడు. నాకే. జయశ్రీ కూడా ఆశ్చర్యంగా చూడసాగింది. అదును దొరికిన షాపు అతను లంకించుకున్నాడు. మీకంటే పెద్దవారు కూడా వేసుకుంటున్నారండి, ఇప్పుడు ఇదే ఫ్యాషన్ కదా. తీస్తున్నా, చెప్పండి ఎన్ని గజాలు? మీకు 3 గజాలు చాలనుకుంటాను. అతడు అలా ఊదరగొట్టడం చూసి విసుగ్గా ముఖం పెట్టాడు నగేష్. ఆ చికాకును గమనించిన వ్యాపారి కొంచెం తగ్గాడు. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ తలో గజన్నర తీయండి, శ్రీదేవి ఆజ్ఞ ఇచ్చేసింది. దొరికిందే తడవుగా అమ్మకందారు గుడ్డను కొలిచి తీసేస్తున్నాడు. అర్థం కానట్లుగా చూశాడు నగేష్ తల్లి వైపు. నేను రంగురంగుల బొమ్మల చొక్కాలు తొడుక్కుంటుంటే కాలేజీ హీరోని చూసినట్లు చూస్తారు జనం. డాక్టర్కున్న గౌరవం నశించిపోతుంది. శ్రీదేవి వదనం అప్రసన్నతకు ఆలవాలమైనది. నువ్వు అసలు శ్రీధర్ సంగతి పూర్తిగా మర్చిపోయావనుకుంటానే. బరువుగా నిట్టూర్చాడు నగేష్. ఎందుకు మర్చిపోతానమ్మా? కానీ సైనిక్ స్కూల్లో చదివే కుర్రాడికి ఇటువంటి దుస్తులు ఎందుకమ్మా? చాలే, ఇంటి దగ్గర కూడా ఆ మొద్దుగొడ్డలే తొడుక్కోమంటావా? ఈ నెల సెలవులు, నా ముచ్చట తీరా ఈ 4-5 రోజులు చూసుకోవద్దా? పోనీ అలాగే కానియమ్మా, దానికంత మీమాంస దేనికి? త్వరగా తెమలాలి. అక్కడ మామయ్య ఎలా ఉన్నారో? ఒకసారిగా జయశ్రీ వదనంలో దరహాసు చంద్రికలు, ఆనంద జ్యోత్స్నలు ఆరిపోయాయి. సినిమా చూసి వెళ్ళే యోగం లేదు అంది నిరుత్సాహంగా. అలాంటి ఉద్దేశం ఉంటే ఇంకా ముందుగా వచ్చి మ్యాట్నీ షో చూసి వెళ్లాల్సింది. ఇక ఇప్పుడు ఎలా అన్నాడు నగేష్. అతని మాట తేలిగ్గా తీసేసింది జయశ్రీ. పోనీ ఇప్పుడైతే ఏం? ఇంట్లో వంట మనిషి, నౌకర్లు ఎలానూ ఉన్నారు కదా, చూసి వెళదాం. వద్దు జయ, అంత సాహసం వద్దు. మామయ్యది పూర్తిగా పసిబిడ్డ స్థితి. నౌకర్లకేం ఎందరైనా ఉంటారు, బాధ్యత సొంత వారికి మినహా మరెవ్వరికీ ఉండదు అంటూనే అక్కడి నుండి లేచాడు. జయ ధోరణిని గురించి లోపల ఆశ్చర్యంతో ఆలోచిస్తూ కేవలం ఒక విధిగా తప్పనిసరిగా ఆమె తండ్రి ఆలనా పాలన చూస్తున్నదే కానీ అందులో ప్రేమాభిమానాలు, మమతానుబంధాలు కొంత కొరబడినట్లు తోచింది అతనికి. ఆలోచనలతో పరధ్యానంగా వీధి వైపు అడుగులు వేస్తున్న అతను నమస్కారమండి అన్న సన్నని కంఠం విని ఆశ్చర్యంతో తలెత్తి చూశాడు. గుర్తుపట్టలేకపోతున్నట్లుగా ఉన్న అతని చూపులను చూసి మర్చిపోయారా అన్నది ఆ యువతి దరహాసవదనంతో. ఓ, లక్ష్మి గారు కదూ, గుర్తు రాక కాదు, హఠాత్తుగా కనిపించడంతో కొద్దిగా తడబడ్డానంతే అన్నాడు మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వుతూ. అమ్మగారు కులాసానా అండి? జయశ్రీ ఆమె తండ్రి గారు కూడా కుశలమా? మనస్ఫూర్తిగా ఆప్యాయతతో అడుగుతున్నట్లుగా ఆమె నేత్రాలే స్పష్టీకరిస్తున్నాయి. ఇదిగో వారు వచ్చారు చూడండి అన్నాడు నగేష్. ఓ, వచ్చారా? సంతోషంగా త్వరగా వారి దగ్గరకు నడిచింది శ్రీలక్ష్మి. నమస్కారమండి, నేను గుర్తున్నానా అని అడిగింది శ్రీదేవి. అంతా బాగున్నారా? బట్టలు కొనడానికి వచ్చావా? నవ్వుతూనే మాట్లాడుతున్నప్పటికీ శ్రీదేవి ధోరణిలో పూర్వపు ఆప్యాయత, ఆత్మీయతలు లోపించినట్లు గుర్తించడానికి తెలివైన శ్రీలక్ష్మికి అట్టేసేపు పట్టలేదు. అది నగేష్ స్పష్టంగా గ్రహించాడు. స్నేహంగా జయశ్రీ వంక చూసింది శ్రీలక్ష్మి. కానీ జయశ్రీ చిటపటలాడుతున్న ముఖాన్ని మరోవైపు తిప్పుకోవడంతో మాట్లాడడానికి సాహసించలేక కొద్ది క్షణాలు మౌనంగా నిలబడిందామె. నాన్నగారి స్థితి ప్రస్తుతం ఏమైనా మెరుగ్గా ఉందా జయ
అని ప్రశ్నించింది కడక ఎలాగో. సమాధానం నగేష్ నుండి వచ్చింది. కొద్ది మెరుగ్గానే ఉన్నది. జయశ్రీ ముఖంలో విసుగుదల తాండవమాడింది. కారు వచ్చిందో లేదో చూడు అంటూ ఒక నౌకరుకు ఆజ్ఞాపించింది. శ్రీలక్ష్మి ముఖంలో ఆగ్రహం, అవమానం, తిరస్కారం ఒక్కసారిగా ముపిరిగొన్నాయి. ఆ ఆవేశాన్ని తట్టుకోవడానికి బొటనవేలితో నేలపై రాస్తూ ఉండిపోయింది. మరి మాకు సెలవివ్వండి లక్ష్మి గారు అన్నాడు నగేష్. శ్రీలక్ష్మి తలెత్తి ఒకసారి శ్రీ నగేష్ను, మరోసారి శ్రీదేవిని చూచి, మా ఇంటికి ఒకసారి రాకుండానే వెళతారా అని అడిగింది. టైం అయిందమ్మా, వెళ్ళిపోవాలి అన్నది శ్రీదేవి చటుక్కున. మరోసారి వస్తాంలేండి శ్రీలక్ష్మి, ప్రస్తుతం మాత్రం వెళ్ళిపోవాలి, ఏమనుకోకండి అన్నాడు నగేష్ అతి మార్ధవమైన స్వరంతో. అవునులేండి, మీ వంటి వారికి ఆతిథ్యం ఇవ్వగల అదృష్టం అందరికీ లభిస్తుందా? ముక్కు ముఖం ఎరగని కొత్తదాన్ని నాకు సకల మర్యాదలైతే చేసి పంపారు మీరు. ఆనాటి నుండి నాన్నగారు అమ్మగారు ఒకసారి మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. మీరేమో ఇంతవరకు వచ్చి కూడా మాకు ఆ అదృష్టాన్ని దూరం చేస్తున్నారు. ఆ మాట తీరుకు నిజంగా ముగ్ధుడైపోయాడు నగేష్. పోనీ ఓసారి వెళదామా అమ్మా, ఆమె అంతగా ఆహ్వానిస్తున్నారు అన్నాడు తల్లితో. శ్రీదేవి ఏమో అనేలోగానే జయశ్రీ తీక్షణ స్వరంతో అన్నది, అంతగా వెళ్ళాలని ఉంటే మీరు వెళ్ళండి, తిరిగి సవ్యంగా ప్రాణాలతో ఇంటికి రాగలమనే ఆశ మాత్రం పెట్టుకోకండి అంటూనే చకచకా ముందుకు నడిచింది. శ్రీలక్ష్మి కన్నులలో నిండిన నీటిని చూస్తూ అనునయ స్వరంతో మెల్లగా అన్నాడు నగేష్. లక్ష్మి గారు బాధపడకండి, నేను వస్తాను మీ ఇంటికి, వారిని వెళ్ళనివ్వండి. పై పెదవిని పంటితో అదిమి పెడుతూ అధోముఖి నిలబడిన శ్రీలక్ష్మి మౌనంగా ఉంది. వెళ్ళొస్తానమ్మా అమ్మాయి అంటూనే శ్రీదేవి మరి శ్రీలక్ష్మి మాటకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, దారిలో ఐస్ పార్లర్లో చంటిబాబుని ఎక్కించుకు వెళ్ళండి అని డ్రైవర్కి హెచ్చరికలు చేస్తున్న కుమారుణ్ణి నువ్వు రావా అని ప్రశ్నించింది శ్రీదేవి. నేను రాను, నాకు ఇంకా ఇక్కడ హాస్పిటల్లో కొంత పని ఉంది, రాత్రికి వస్తాను నగేష్ సమాధానం. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.